జై శ్రీకృష్ణ. నిన్న మనం చూసాం కదా, పరీక్షిత్ మహారాజు శమీక మహర్షి గారి మెడలో చనిపోయిన పామును వేసి వెళ్ళిపోతారు. కొద్దిసేపటికి అక్కడికే వచ్చిన తన కొడుకు అది చూసి చాలా కోపం వచ్చి, ఇలా చేసింది ఎవరైనా కానీ వాళ్ళు వారం రోజుల్లో తక్షకుడు పాము కాటుకు చనిపోతారు అని శాపవాక్కు విడిచిపెడతాడు అనమాట. అది తెలుసుకున్న శమీక మహర్షి గారు, ఎంతటి తప్పు చేసావురా నువ్వు, నీ కోపం వల్ల ఒక రాజు వారం రోజుల్లో చనిపోతే రాజ్యం మొత్తం ఏమైపోవాలి అని తన్ని మందలిస్తాడు. ఒక ఋషివై ఉండి నీకంత కోపం తగదు అని చెప్తాడు. తన శిష్యుని పిలిపించి పరీక్షిత్ మహారాజ్ గారికి జరిగింది చెప్పమంటారు. పరీక్షిత్ మహారాజ్ కూడా తను చేసిన తప్పు తెలుసుకొని, కలి ప్రభావం వల్ల ఇది జరిగిందని తెలుసుకొని తన కొడుక్కి జనమేజయ మహారాజ్కి రాజ్యం అప్పచెప్పేసి తన గంగా నదీ తీరానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక సింగిల్ టూమ్ లాగా కట్టించుకొని తన పరివారంతో ఉంటాడనమాట. వారం రోజుల్లో తను ఎలా తరించాలి అని అనుకుంటే అప్పుడే సుఖబ్రహ్మగారు వచ్చి తనకి భాగవతం ప్రవచనం చేస్తారనమాట. అప్పుడు పరీక్షిత్ మహారాజు పరివారం మొత్తంతో ఉంటే తక్షకుడు ఎలా చంపగలడు? చంపలేదు కదా. కాబట్టి అసలు ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.